హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అయితే చాలా జబర్దస్త్ ఉన్నా. వెల్కమ్ టు అవ్వ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ జొన్న పిండితో లడ్డూలు ఎంత సూపర్ ఉన్నాయో చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలు సుతా ఇష్టంగా తింటారు. మా భార్య మేము ఇద్దరం కలిసి చేసినాం. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. జొన్నపిండి వరిపిండి కాకుండా జొన్నపిండితో అయితే మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. షుగర్ వాళ్ళైనా తినచ్చు, ఎవరైనా తినచ్చు. చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉంటుంది. జొన్నపిండితో లడ్డూలు అవి ఎలా చేయాలో చెప్తాను. అవి కావలసిన పదార్థాలు. మా ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్లో వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయడం లేదు. కొంచెం చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ సుతా కాలేరు. ఇది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పల్లీలు తీసుకోండి. మంచిగా పల్లీలు దూరగా మంచిగా వేయించుకోండి. ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవ్వ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. స్వాగతం. కొంచెం అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కాగాక ఈ జొన్నపిండి వేసుకోండి. జొన్నపిండి వేసుకొని మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని సన్నటి మంట పైన మంచిగా జొన్నపిండిని వేయించుకోండి. ఇలా తర్వాత ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలు అవి సుతా మంచిగా వేయించుకోండి. తర్వాత బెల్లం మంచిగా బెల్లం చిన్నగా తరుముకోండి. బెల్లము జొన్నపిండి ఇవి రెండు ఒక ప్లేట్లో మంచిగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ పిండి మిక్సీ జార్లో వేసుకోండి. బెల్లము జొన్నపిండి ఒక 2 ఇలాచీలు వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొబ్బరి ముక్కలు అవి సుతా వేసుకోండి. తర్వాత మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి సుతా పల్లీలు మిక్సీ జార్లో వేసుకోండి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ పట్టండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి అలాగ చూస్తున్నారు కదా, అట్లా మంచిగా రౌండ్గా బాల్స్ లాగా మంచిగా లడ్డూలు చేసుకోండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో మనం ఆరోగ్యానికి హానికరించే వస్తువు ఏది కూడా వాడలేదు. జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నపిండి, కొబ్బరి తురుము, బెల్లము, వేయించిన పల్లీలు, నెయ్యి వీటితోటి చేసిన ఈ లడ్డూలు జొన్న లడ్డూలు చాలా హెల్తీ. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అలా అవి ఒక బౌన్లో తీసుకొని ఏమన్నా తినడే సూపర్ ఉంటుంది. తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి. హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలు సుతా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇలా కొబ్బరి, బెల్లం, నెయ్యి, పల్లీలు కలిసినాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా ఛానల్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి. కుదిరితే కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అవ్వ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.